నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాము. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి జ్ఞానసుందర్ గారు ఉన్నారు. సో ఓవైపు అసెంబ్లీలో రచ్చ నడుస్తున్నది. ఒక ఆడబిడ్డను అవమానించారు సబితా ఇంద్రారెడ్డిని అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే, మరోవైపు సుప్రీంకోర్టులో దశాబ్ది అంటే దాదాపు 20 సంవత్సరాల 30 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది, సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి. ఈ రెండు అంశాల మీద మాట్లాడదాం జ్ఞానసుందర్ గారితో. జ్ఞానసుందర్ గారు నమస్తే అండి. నమస్కారం భాయ్ సాబ్. సో ప్రధానంగా ఈ యొక్క వర్గీకరణకు సంబంధించి అధికారం అంతా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటున్నటువంటి ఆదేశాలు సుప్రీంకోర్టులో రావడము, 20 ఏళ్ళ ఈ ఆకాంక్షను చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు వాస్తవికంగా న్యాయబద్ధమే. ఇప్పుడు కింది కులాలకు ఇప్పుడు మొన్న కడియం కావ్యకు టికెట్ వద్దని మందకృష్ణ మాదిగా ఏబీసీడీ వర్గీకరణ కావాలంటాడు, ఆమెకి ఇస్తే వ్యతిరేకం చేస్తాడు. తర్వాత అక్కడ మహబూబ్ నగర్లో నాగర్ కర్నూల్లో ఆయన మల్లు రవి కూడా ఎస్సీ మాలా సబ్ క్యాస్ట్ దాసరి, ఆయనకి ఇస్తే వద్దన్నాడు. అంటే ఇది మందకృష్ణ ఒక్కని పోరాటం కాదు, రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రజాస్వామిక వాదులంతా కూడా కాంక్షించారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఏబీసీడీలను కాంక్షిస్తూ తీర్మానం అసెంబ్లీలో చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. దట్ సుప్రీంకోర్టు తీర్పట్లు వచ్చిందో లేదో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్డినెన్స్ చేసి అయినా అమలు చేద్దామని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. ఏబీసీడీలు మందకృష్ణ మాదిగా సాధించింది కాదు, ఒక న్యాయబద్ధ అంశం మీద అన్ని రకాల ప్రజానీకం అన్ని రకాల పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి అందులో. కాబట్టి ఈ రోజున సుప్రీంకోర్టు కూడా ప్రజల ఆందోళనని, లేకపోతే ప్రజాస్వామిక ఆలోచన విధానాన్ని, లేకపోతే వివిధ రాజకీయ పక్షాలు, దేశంలో ఉండబడే రాజకీయ పక్షాల కోరిక మేరకు సుప్రీంకోర్టు కూడా స్పందించింది. దాన్ని ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారు అందరికంటే ముందుగా దేశంలో ఇమ్మీడియట్గా ఆర్డర్ చేసైనా దీన్ని అమలు చేస్తా అని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. వారికి ధన్యవాదాలు. డెఫినెట్గా ఏదైతే ఎస్సీ ఉపకులాల మధ్య ఉన్న అగాధం కూడా తొలగిపోతుంది దీంతో, ఎందుకంటే సుప్రీంకోర్టు సుపీరియర్ ఇన్ ద కంట్రీ. కాబట్టి దాన్ని అందరం ఆమోదించాల్సిందే. ఎవరికైనా మనసు గాయమైతే కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ అమలు చేయాల్సిందే తప్ప మరొకటి కాదు. మానవ సమాజం మధ్య ఘర్షణ వాతావరణం, పంచాయతీలు ఇవన్నీ మంచిది కాదు. మనం చట్టానికి సుప్రీంకోర్టు తీర్పు కట్టుబడి ఉండాలని చెప్పి నేను దేశంలో ఉన్న ప్రజాస్వామికవాదులందరినీ కోరుతా ఉన్నాను. ఇక దాంతో పాటుగానే ఏదైతే అసెంబ్లీలో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డిని అవమానపరిచే విధంగా మాట్లాడారు అనేటువంటి ఆ స్టేట్మెంటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేసి బీఆర్ఎస్ భవన్ కూడా తరలించిన సిచ్యువేషన్, దీని మీద ఎట్లా చూస్తారు? ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడండి, అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి ఏం తప్పు మాట్లాడి అడుగుతా ఉన్నా. సబితమ్మ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్న మాట రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత మన మల్కాజిరి పార్లమెంట్లో పోటీ చేస్తున్న సందర్భంలో ఇమీడియట్గా అర్ధరాత్రి కేసీఆర్తో మంత్రాలు జరిపి ఆ పార్టీలో జాయిన్ అయ్యి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తే మోసంగా ఏమంటామండి? అయినా ఆమె పేరు చెప్పి మాట్లాడలేదు కదా. ఆడబిడ్డలు ఒక సత్యాన్ని మాట్లాడిన మాట నేను చెప్తున్నా, సత్యాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామికవాదు. నేను ఒక మాట అంటున్నా. గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్పిండు భగవద్గీతలో, ఏమంటే అర్జునుడు వాళ్ళ అన్నయ్య అయిన కర్ణుని మీద, తాత మీద, అన్నదమ్ముల మీద యుద్ధం చేస్తున్నారని చెప్పి ఒకసారి యుద్ధానికి మనోవికారాన్ని ప్రకటిస్తే కృష్ణుడు ఒక మాట చెప్పిండు, అర్జున యుద్ధంలోకి రావద్దు, వచ్చిన తర్వాత నీ రాజ్యాన్ని నాశనం చేయడానికి, నీ వంశాన్ని రాజ్యం చేయడానికి ప్రవర్తిస్తున్న ఏదైతే కౌరవుల పక్షం చేసిన కర్ణుడు శత్రువే, దాడి చేయాలని చెప్పి కృష్ణుడు హితబోధ చేసిండు అర్జునుడికి. సేమ్ వే ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని చెప్పి కంకణం కట్టిన కౌరవ సైన్యం బీఆర్ఎస్ పక్షాన్ని చేరిన మన సబిత ఎట్లా రేవంత్ రెడ్డికి సేవ రోజులని అడుగుతా ఉన్నా. గీతలో కృష్ణుడు బోధించిందే రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇలా హిందూ భారతదేశంలో కృష్ణ బోధనను అందరం గౌరవిస్తుంటాం. అక్కడ కూడా సబితమ్మను అక్కాని గౌరవించిండు. కానీ రాజనీతిలే కదా. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసి నా బోటోడు 40 ఏళ్ళు పనిచేస్తే కూడా ఒక పదవి రాలే. మాకు ఆఫర్స్ వచ్చినాయి బీఆర్ఎస్ బీజేపీ నుంచి, అయినప్పటికీ కూడా మేము చేరలే. మాలాంటి వాళ్ళు ఉండబట్టే కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. నీలాంటి వాళ్ళ చేయబట్టే కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుంది, కష్టం కలుగుతున్న మాట చెప్తా ఉన్నాను. ఏం నీతి ఉంది సబితా రెడ్డికి అంటున్నా. సబితమ్మ ఇప్పటికి కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు విజన్ ఉన్న నాయకుడు. నువ్వు నేను మన అందరం 2024 గురించి ఆలోచిస్తే ఆయన 2034 గురించి ఏం జరగబోతుందో దేశంలో చెప్పగలిగే నాయకుడు. ఇప్పటికైనా నీ కొడుకు రాజకీయ భవిష్యత్తు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంతో ముడిపడి ఉందని చెప్తున్నా. నీ అరుపులు కేకలు సబితమ్మకు కూడా మంత్రి పదవి ఇస్తా అంటే సబితమ్మ కూడా చేరేటోళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ
బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి పదవి లేదని చెప్పడం వల్ల బ్యాక్ అయిపోయి గొంతు చించుకుంటుంది ఇక తప్పని పరిస్థితులు తప్ప మరొకటి కాదు. రాజనీతి లేదు సబితమ్మ ఆందోళన. ఆమె కన్నీరు పెడితే రాష్ట్రంలో ఎవరు కన్నీరు పెడతానికి సిద్ధంగా లేరు. ఏమి నీతి నీది, ఏమి నీతి, ఎందుకు ఏడవాల్సి ఉంటావు? ఏమన్నాడు? అక్కయ్యలు మోసం చేసినావు, ఏ తప్పే ఉంది, నిజంగా కూడా మోసం చేసినావు. రేవంత్ రెడ్డి అర్ధరాత్రి ఇంటి మీద కేసీఆర్ ప్రభుత్వం దాడి చేస్తే భార్య పిల్లని హింస పెట్టి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తే అప్రజాస్వామికం అన్నవా నీ తమ్ముని గురించి? అనలేదే. ఎందుకు మాట్లాడి అడుగుతున్నా. నీ తమ్ముడు అయితే, నీ తమ్ముని మీద నీ ఆశీర్వాదం ఉంటే ఇవాళ కౌరవుల పక్షాన చేరి రేవంత్ రెడ్డి నాశనాన్ని కోరుకుంటే నువ్వు శ్రేబులేశ్వా? నో, నథింగ్. సబితమ్మ ఆర్గ్యుమెంట్ని సమాజం ఆమోదించదు, నమ్మదు, విశ్వసించదు అనే మాట నేను గంటపదంగా చెప్తా ఉన్నాను. ఇవాళ అసెంబ్లీలో అల్లరి చేస్తూ ఉన్నారు ఎవరు? హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళంతా. ఏమిటికయ్యా మీ అల్లరి? ఈటల రాజేందర్ మన అక్కడ హుజూరాబాద్లో గెలిస్తే నువ్వు ముఖం చూడకుండా అసెంబ్లీలో శాశ్వతంగా సస్పెండ్ చేసినావు. ఏది రాజేందర్ ముఖం చూడడానికి ఇష్టపడలే కేసీఆర్. రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో మాట్లాడేయకుండా ఎప్పుడు వెనక బెంచ్లు నిలబెట్టడం జరిగింది. నేను అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రీతిగా కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కిరండి. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరినీ కొనుగోలు చేసిరండి. వాళ్లకు సంస్కారం అండి. రేవంత్ రెడ్డి గారు ఆడబిడ్డను అక్కని సంబోధించాడు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. భారత సంస్కృతిని ప్రకటించిన మనిషి రేవంత్ రెడ్డి గారి అనే మాట నేను చెప్తా ఉన్నాను. ఇవాళ ఏదైతే సబితమ్మ ఆర్గ్యుమెంట్లో సత్యం లేదు, ధర్మం లేదు, నిజాయితీ లేదు, నిబద్ధత లేదు, రాజనీతి లేదని చెప్పి నేను ఖండిస్తూ ఉన్నాను. ఎస్, ఇక దాంతోపాటుగా రాహుల్ గాంధీని కూడా పార్లమెంట్లో ఇక బీజేపీకి సంబంధించిన ఒక మంత్రి కామెంట్ చేసిండు. ఏ జాతో తెలియదు, ఇక నువ్వు కులగణ గురించి మాట్లాడతావా అనేటువంటి స్టేట్మెంట్ను ఎట్లా చూస్తావు? ఏదైతే బీజేపీ ఇట్లా అహంకారపూరితంగా ప్రకటించడం వల్లనే అయోధ్యలో కూడా బీజేపీకి వ్యతిరేకమైన తీర్పు వచ్చింది. రాహుల్ గాంధీ కులం అంటే రాహుల్ గాంధీ కుల మతాలకు అతీతంగా సెక్యులరిస్ట్ రాజ్యాంగాన్ని గౌరవించే కుటుంబం అది. భారతదేశంలో ఏదైతే మతాల కులాలకు అతీతంగా నిర్మాణం చేసుకున్న రాజ్యాంగాన్ని గౌరవించే కాంగ్రెస్ పార్టీ అది. అందుకే రాహుల్ గాంధీ ఏమంటుండంటే రాహుల్ గాంధీ కులం భారత జాతి అండి, ఆయన మతం మానవత్వం అండి. భారతదేశంలో ఉండబడిన అన్ని కులాలకు కూడా ఆయన ప్రతినిధి అండి. ఏమంటుండి అలా డాక్టర్ అంబేద్కర్ మహాత్మా ఫూల్ ఏదైతే కోరిండో జనాభా నిష్పత్తి ప్రకారంగా ఎస్సీలకు బీసీలకు కూడా పార్లమెంట్లో శాసనసభలో జనాభా నిష్పత్తి ప్రకారంగా ఏదైతే విద్య ఉద్యోగ రాజకీయ రంగంలో అవకాశాలు కావాలని అంబేద్కర్ మహాత్మా ఫూల్ ఏ రకంగా కోరిండో వాళ్ళ వర్షన్ని అలా రాహుల్ గాంధీ తీసుకొని జనాభా నిష్పత్తి ప్రకారం భారతదేశంలో ఉండబడిన కులాలను లెక్కగట్టి ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్లకు విద్యలో వికాసంలో మన ఉద్యోగాల్లో రాజకీయాల్లో వాళ్ళ హక్కులు కాపాడాల్సిన అవసరం ఉంది, వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందనే మాట ఏదైతే రాహుల్ గాంధీ చెప్పిండో అభినందనీయుడు అనే మాట, ఆదర్శనీయుడు అనే మాట చెప్తున్నాం. అందులో భాగంగానే ఇలా సుప్రీంకోర్టు తీర్పు కూడా జనాభా నిష్పత్తి ప్రకారంగా ఏబీసీలు వర్గీకరించమంటుంది. ఈ మాట పరోక్షంగా రాహుల్ గాంధీ చెప్పినట్టే. ఎస్, ఇలా మోడీ అసలు వాస్తవికంగా జనాభా లెక్కల్ని ఒప్పుకోవట్లేదు. బీసీ అయ్యిండు కూడా బీసీలకి ఇలా పార్లమెంట్లో శాసనసభలో హక్కులు లేక అణిచివేయబడుతున్నారు, తొక్కివేయబడుతున్నారు, నెట్టివేయబడుతున్నారు, హక్కులను కాలరాస్తున్నారు బీసీలై. ఎస్, రాహుల్ గాంధీ ఏమంటాడు? విప్లవకాడు, సామాజిక విప్లవకాడు రాహుల్ గాంధీ. అన్ని కులాలకు సమాన నిష్పత్తి వాటా ప్రకారంగా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వంటే మోడీ అంగీకరించట్లేదండి. రాహుల్ గాంధీ గొప్పవాడా? బీజేపీ గొప్పదా? భారతదేశంలో పడిన మిగతా నాయకులు గొప్పవాళ్ళ? సామాజిక విప్లవకారుడు రాహుల్ గాంధీ హృదయంలో మేధస్సులో ఎవరైతే సామాజిక న్యాయం కాంక్షించిన మహాత్మా ఫూలే, డాక్టర్ అంబేద్కర్, కాంచీరామ్ లాంటి వాళ్ళు ఆయన మేధస్సులో కదలాడుతూ ఉన్నారు, ఆయన కళ్ళల్లో మెదలాడుతూ ఉన్నారు, ఆ నాలుక మీద నాట్యం చేస్తూ ఉన్నారు. అదే అందులో భాగంగానే రాహుల్ గాంధీ వాళ్ళ నినాదాన్ని ఇవాళ ఎత్తుకుంటూ అనే మాట నేను చెప్తా ఉన్నాను. ఎస్, దాంతోపాటు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము 3 విడతల దాదాపు 31,000 కోట్ల రూపాయల రుణమాఫీకి శ్రీకారం చుట్టింది. కానీ కొంతమంది ప్రతిపక్ష నాయకులు కేవలం కాంగ్రెస్ కొర్రీలు పెడతా ఉంది, చారణ కోరికి బారణ మసాలా అంటున్నది, 70% మంది రైతులకు అన్యాయం చేసిందటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నది. నిజంగా వాస్తవానికి అర్హులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందా, చేయలేదంటే ఏం చెప్తారు? నేనేమంటున్నానంటే దేశంలో భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించని 2 లక్షల రుణమాఫీని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ప్రకటిస్తుంటే ఎవరు కూడా నమ్మలే. ఇవాళ ₹1,00,000 ఇవ్వడం జరిగింది. నిన్న మొన్న 1,50,000 ఇవ్వడం జరిగింది. 2 లక్షల రూపాయలు ఆగస్టు 15 లోపల ఇవ్వడం అనేది అనివార్యం. సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా అంతే నిజం. మీరు ఒక మాట అంటూ ఉన్నారు, చాలామందికి ఇవ్వలేదని చెప్పి బీఆర్ఎస్ నేతలు అంటూ ఉన్నారు. ఎస్, నిజమే. అక్కడ ఏమైందంటే
ఆధార్ కార్డులో బ్యాంకు లింకేజీకి తప్పులు ఉన్న వల్ల కొంతమందికి వెళ్ళలేదు. అది క్లియర్ చేసి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించనుంది. ఆర్బీఐతో మాట్లాడుతూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఏదైతే తప్పులు దొరినాయో తప్పులు దొరికినప్పుడు సాధారణంగా అకౌంట్లో జమ కావు. దాన్ని నివారణ చేసి తప్పకుండా వాళ్లకు డబ్బు అందజేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం తీసుకుంటారు. నమ్మకం ఉంది, డెఫినెట్గా తీరుతున్న మాట నేను గంటాపదంగా చెప్తాను. ఇంకెంతకుముందు మీరు ఒక మాట ఆడల్ని ఇబ్బంది పెట్టారు, రేవంత్ రెడ్డి అసభ్యంగా మాట్లాడి ధర్నా చేస్తున్నాను. మేము ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆడవాళ్ళ అంతరింగిక చర్చలు మా రేవంత్ రెడ్డి గారు వినలే. ఫోన్ ట్యాపింగ్ ద్వారా జడ్జిల చర్చలు మా రేవంత్ రెడ్డి గారు వినలే. గౌరవప్రదంగా అక్కలను సంబోధించిండు. అటువంటి ఆడబిడ్డల టెలిఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని లొంగ తీసుకున్న చరిత్ర మా రేవంత్ రెడ్డికి లేదు అనే మాట చెప్తూ గౌరవప్రదమైన పదజాలం వాడిన రేవంత్ రెడ్డిని అబాస్పాలు చేయడానికి కుట్ర చేసి తప్ప మరొకటి కాదు అనేది నేను ఒకసారి రేవంత్ రెడ్డి మన కేటీఆర్ను, కేసీఆర్ను, హరీష్ రావును ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని కుంభకోణాల్లో ఇరికి ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, లేకపోతే గొర్రెల కుంభకోణం 7,700 కోట్లు కానివ్వండి, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, ఈ రీతిగా తీసుకుంటే పోతే అనేక రకాల కుంభకోణాలు ఎరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థిక సంక్షోభకులు నెట్టితే గుండె నిబ్బరంతో భారమైనప్పటికీ కూడా బాధ్యత స్వీకరించి ప్రజల హక్కు చేసిన వాగ్దానాలు అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రగతిని చూసి ఓర్వలేక కుట్ర బన్ని బదన చేయడానికి ఆ గుడ్డగాల్చి మీదేసి ప్రజల్లో అప్రతిష్ట పాలు చేయడానికి చేసే కుట్రలు చెల్లవు అనే మాట చెప్తా ఉన్నాం. అబద్ధాలకు సృష్టికర్తలు వాళ్ళు. ఉద్యోగాలు ఏదో ఇస్తే ఒక్క ఉద్యోగం ఇచ్చినా అంటే కేటీఆర్ నిండు అసెంబ్లీ సాక్షి చెప్తా ఉన్నాడు జ్ఞానసుందర్ గారు ఏమంటున్నారంటే ప్రధానంగా అధికారంలోకి వచ్చిన 7 నెలల్లో ఒక్క ఉద్యోగం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళలేదు. నిజంగా ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధమంటున్నారు. సో దీనికి మీ సవాళ్ళు స్వీకరిస్తా ఉన్నారా మీరు? ఎస్ కేసీఆర్ ప్రభుత్వం పరీక్షలు పెట్టి నిద్రపోతుంటే, సోయి తప్పి మత్తులు తొలుగుతుంటే, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలో రాగానే ఒక్కరోజు వాళ్ళకు సర్వీస్ కౌంట్ అయినా వాళ్ళ జీతభత్యాల సర్వీస్ పెరుగుతూ ఉంటుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇమీడియట్గా లేట్ చేయకుండా వాళ్లకు ఉద్యోగ నియామకాలు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు తొలి అసెంబ్లీలోనే 2014 ఒక మాట అన్నాడు, 1,70,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఇంకో 50,000 ఉద్యోగాలు వాటి కలిపి నేను నిరుద్యోగులను ఉద్యోగులుగా తయారు చేస్తానని చెప్పి ఒక మాట చెప్తే, అంతేకాకుండా ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి అంటే అవి అమలు చేయలేదు. దానికి ఫస్ట్ మీరు రాజీనామా చేయడం సిగ్గుపడండి. ఏదైతే కేసీఆర్ గారు ప్రకటించారో, కేసీఆర్ పార్టీ ప్రకటించదో, ప్రభుత్వం ప్రకటించదో దాన్ని అమలు చేయనందుకు నిరసనగా మీరు రాజీనామా చేయండి. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు విమర్శించే నైతిక హక్కు లేదు. మేము ఏదైతే అమలు అన్నమో ఉద్యోగ క్యాలెండర్ కూడా తీస్తాము. క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ నియామకాలు జరుగుతాయి. జరగకపోతే నిలబెట్టండి అయ్యా. మీరు 10 సంవత్సరాలు అమలు చేయని 2 ఎకరాల భూమి కానీ, నిరుద్యోగ భృతి కానీ, లేకపోతే కేజీ టు పీజీ ఉచిత ఉద్యోగం, ఇవన్నీ మీరు అమలు చేయలేదని గురువింద కింద నలుపెరగదన్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 8 నెలల ప్రభుత్వంలో 2 నెలలు ఎలక్షన్కే పోతే 6 నెలల ప్రభుత్వం మీరు ఆగమాగం చేస్తారు. ఎందుకయ్యా? ప్రజలారా మీరు గమనించాల్సిన కోరుతున్నా. 10 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన మాటలు అమలు చేయని వాళ్ళు ఈ రోజున 6 నెలల ప్రభుత్వాన్ని ఆగమాగం చేస్తున్న విషయాన్ని గమనించాలి. డెఫినెట్గా ఇవాళ రాష్ట్రంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు కూడా అమలు చేయని విషయాలు 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది సాహసోపేతమైన నిర్ణయం. ఎవరు చేయని విషయాన్ని చేసిన అమలు చేస్తాడు రేవంత్ రెడ్డి మాట చెప్తున్నా. డెఫినెట్గా రేవంత్ రెడ్డి విజన్ ఉన్న నాయకుడు. నువ్వు నేను మనం అందరం 2020 మళ్ళొకసారి చెప్తున్నా, 2024 గురించి ఆలోచిస్తే 2034 ఏం జరగబోతున్న విషయాన్ని చెప్పగలిగే సమర్థమైన వ్యూహం కలిగిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఆయనతో పెట్టుకుంటే తట్టుకోవడం కష్టం అనే మాట సబితమ్మకు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ అని చెప్తున్నా. ఈ దేశ రాజకీయాలను చక్రం తిప్పే కెపాసిటీ, వ్యూహరచన, ఆత్మవిశ్వాసం, ఆలోచన జ్ఞానం ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి అనే మాట నేను గంటాపదంగా చెప్తున్నా. ఇదేదో పొగడత కాదు. ముఖ్యమంత్రి కాకముందే డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పిన విజన్ నాయకుడు, నమ్మకం నాయకుడు, ప్రజలని తన వైపు ఎట్లా తిప్పుకోవాలో, యుద్ధం ఏం చేయాలో, ఎప్పుడు అస్త్రం విసాలో తెలిసిన నాయకుడు రేవంత్ రెడ్డి అనే మాట చెప్తూ డెఫినెట్గా విజేత అవుతాడు. రాష్ట్ర రాజకీయాలు కాదు, దేశ రాజకీయాలు మలుపు తిప్పే చరిత్ర రేవంత్ రెడ్డికి ఉంది. మన పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల గురించి, ఆర్ఎస్ఎస్ గురించి, భారత రాజ్యం గురించి మాట్లాడి మోడీని, అమిత్ షాను, భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ను కలవరు పెట్టిన ఖరోజు కలిగిన నాయకుడు అనే మాట నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మిత్రులు రేవంత్ రెడ్డి, మన కేటీఆర్, హరీష్, కేసీఆర్లు ఆత్మవిమర్శ చేసుకోవాలి. తన కింద ఉన్న నలుపును తప్పులను గుర్తు చేసుకోవాల్సి కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జ్ఞానసుందర్ స్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో
పెట్టుకుంటే తట్టుకునే శక్తి మీకుందా? ఆయన విజన్ ఉన్న నాయకుడు. 2024 గురించి మనం ఆలోచిస్తే 2034 గురించి ఆయన ఆలోచిస్తున్నటువంటి స్టేట్మెంట్ అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఏమైనా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ వైఖరిలో ఏమైనా మార్పులు జరగబోతున్నాయా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చుకొని మరోసారి మరి రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నదా అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.